మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాళ్ళను బొందబెట్టిండ్రు. ఆల్రెడీ ఎన్నిసార్లు వాళ్ళు బొందబెట్టిండ్రు? అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో, మున్సిపల్ ఎలక్షన్స్లో. మరి ఇన్నిసార్లు పెట్టినా మళ్ళీ ఇట్లా మాట్లాడితే ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. మీ సూరజ్ వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పారు. ఎందుకంటే ఈ అనుమానం, ఈ సస్పిషన్ చాలా చోట్ల చాలా మందికి ఉంది. తాలు తరుగు 1 కిలో ఏ మిల్లర్ కానీ ఏ ట్రేడర్ కానీ కట్ చేసినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి నేను మరోమారు మనవి చేస్తున్నా. గతంలో ఉండేది, నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి చోట 3-4 కిలోలు బస్తాకు 3-4 కిలోలు తాలు తరుక్క మిల్లర్లు కానీ ట్రేడర్స్ కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కానీ కట్ చేసుకునేవాళ్ళు. మేము చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చినాం. 1 కిలో కూడా తాలు తరుగా కట్ చేయడానికి వీలు లేదు. రైతులకి సంపూర్ణ న్యాయం చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసలు వాళ్ళు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తుండ్రో వాళ్ళకే తెలియాలి. నేను చెప్తున్న వెంకట్, భారతదేశంలో ఇది నేను చెప్పిన ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఫిగర్స్. హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, highest MSP paid ever for any crop in India is Telangana government now. మరి సరే, మీకు ఎక్కడ స్పెసిఫిక్గా ఫలానా సెంటర్లో వేగంగా జరగలేదు అంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా రోజువారీగా సమీక్ష చేస్తున్నాము, ప్రతిరోజు సమీక్ష చేస్తున్నాము. ఎక్కడన్నా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో డిలే జరిగితే తప్పనిసరిగా రెమెడియల్ మెజర్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు నేను కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ.